సినీ నటుడు పోసాని కృష్ణమురళికి రిమాండ్ విధించారు. సినీ పరిశ్రమపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలో కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు హైదరాబాద్ రాయదుర్గంలోని పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన సంబేపల్లి పోలీసులు రాత్రి రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. రాత్రి 9:30 నుంచి ఉదయం 5 గంటల దాకా సాగిన వాదనలు అనంతరం కేసు పూర్వపరాలను పరిశీలించిన రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ నిందితుడు పోసాని కృష్ణమురళికి 2 వారాల పాటు రిమాండ్ విధించారు. దీంతో పోసాని కృష్ణమురళిని కడప సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉందని సమాచారం. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి రిమాండ్ విధించారు. సినీ పరిశ్రమపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలో ఆయనపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన సంబేపల్లి పోలీసులు రాత్రి రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. రాత్రి 9:30 నుంచి ఉదయం 5 గంటల దాకా వాదనలు సాగాయి. కేసు పూర్వపరాలను పరిశీలించిన రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ నిందితుడు పోసాని కృష్ణమురళికి 2 వారాల పాటు రిమాండ్ విధించారు. దీంతో పోసాని కృష్ణమురళిని కడప సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉందని సమాచారం. రైటికా పోసాని కృష్ణమురళికి రిమాండ్ విధించారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్. దీపిక నటుడు రచయిత పోసాని కృష్ణమురళికి 14 రోజుల పాటు రిమాండ్ కు రైల్వే కోడూరు మేజిస్ట్రేట్ ఆదేశించారు. దీంతో పోసాని కృష్ణమురళిని కడప సెంట్రల్ జైలుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా పోసాని కృష్ణమురళిని సోషల్ మీడియాలో పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ను అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన కుమారుడు లోకేష్ ను దూషించారు, అసభ్యకర పదజాలంతో ఆయన విమర్శించారు అన్న కేసులకు సంబంధించి ప్రధానంగా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి పోసాని కృష్ణమురళిని హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి రైల్వే కోడూరులోని ఓబులవారిపల్లికి తీసుకొచ్చారు. ఓబులవారిపల్లెలో నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9:30 వరకు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పూర్తి స్థాయిలో విచారణ చేశారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున హైదరాబాద్ చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అలాగే న్యాయవాదులు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి తమ సమక్షంలో విచారణ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఆ సమయంలో పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ లోకి అనుమతించలేదు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9:30 వరకు కూడా ఓబులవారిపల్లిలో హైటెన్షన్ నెలకొంది. పలు సందర్భాల్లో హైకోర్టు నుంచి న్యాయవాదుల సమక్షంలో విచారణ చేయాలంటూ నోటీసులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే అందుకు హైకోర్టు నుంచి ఎలాంటి అనుమతి రాకపోవడంతో విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. పలు సందర్భాల్లో పోసాని కృష్ణమురళిని తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియోలు చూపిస్తూ ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడును గాని అలాగే పవన్ కళ్యాణ్ గాని వివిధ సందర్భాల్లో కొంతమంది సినిమాకు సంబంధించిన హీరోలు వారి కుటుంబ సభ్యుల పట్ల అసభ్య జరుగుతుంది అన్న కోణంలో పోలీసులు విచారణ చేశారు. దీనికి పోసాని కృష్ణమురళి సరైన సమాధానం చెప్పలేదని కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి 9:30 గంటల సమయంలో రైల్వే కోడూరు మేజిస్ట్రేట్ ముందర పోసాని కృష్ణమురళిని హాజరుపరచడం జరిగింది. హాజరుపరిచిన సమయంలో హైకోర్టు న్యాయవాది పొన్నవూరు సుధాకర్ రెడ్డి అలాగే కడపకు సంబంధించిన నాగిరెడ్డి అనే సీనియర్ న్యాయవాది కూడా కోడూరు మేజిస్ట్రేట్ ముందు తమ వాదనలు వినిపించారు. పోసాని కృష్ణమురళి పై నమోదైన కేసులన్నీ అక్రమమని, ఇది అన్యాయమని కూడా వారు మేజిస్ట్రేట్ ముందర వాదించడం జరిగింది. దీంతో పాటు 111 సెక్షన్ దేశద్రోహం కింద వస్తుందని, అసలు ఆ సెక్షన్ అది ఆయనకు పెట్టాల్సిన కేసు, ఆ సెక్షన్ పెట్టాల్సింది కాదని చెప్పి కూడా పలు సందర్భాల్లో వారు మేజిస్ట్రేట్ తో వాదించారు. దీంతో పాటు పెద్ద ఎత్తున ఉత్కంఠత పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రాత్రంతా కూడా తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా ఈ వాదనలు కొనసాగి దీంతో ఏ సమయంలో ఏం జరుగుతుందన్న టెన్షన్ ఇరు వర్గాల్లో కూడా వ్యక్తమైంది. ఒకనొక సందర్భంలో ఆయనకు నోటీసులు ఇచ్చి వదిలివేయాలని
చెప్పి కూడా వీరు న్యాయవాదులు వాదించినట్టు తెలుస్తుంది. అయితే న్యాయమూర్తి మాత్రం ఆయనను 14 రోజుల పాటు రిమాండ్ కు విధిస్తూ తీర్పునిచ్చారు. దీంతో పోసాని కృష్ణమురళిని మరికొద్దిసేపట్లో కడప సెంట్రల్ జైలుకు తీసుకువచ్చే అవకాశం కనిపిస్తుంది. అక్కడి నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఆయన తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఆయనకు అనారోగ్య కారణాల దృష్ట్యా పలు సందర్భాల్లో వైద్యులతో పరీక్షలు కూడా చేయించడం జరిగింది. ప్రధానంగా ఆయనకు కార్డియాక్ ప్రాబ్లం తో పాటు షోల్డర్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఉన్న కారణంగా విచారణ సమయంలో కూడా రైల్వే కోడూరు ఓబులవారిపల్లె పిహెచ్సికి సంబంధించిన వైద్యులతో పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఆయనకు గతంలో ఏ మందులైతే వాడుతున్నారో ఆయనకు కార్డియాలజీ విభాగానికి సంబంధించిన వైద్యులు ఏ మందులైతే సూచించారో ఆ మందులనే వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు బీపీ ఫ్లక్చుయేషన్స్ తో పాటు షుగర్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని కూడా వైద్యులు చెప్పడం జరిగింది. కాకపోతే ఇంకా అది అంత ప్రమాదకర స్థాయిలో లేవు కాబట్టి విచారణ సాగించవచ్చు అని చెప్పి కూడా ఆ విచారణ సమయంలో చెప్పడం జరిగింది. అనంతరం మేజిస్ట్రేట్ దగ్గర కూడా న్యాయవాదులు ఈ అంశాన్ని తీసుకొచ్చారు. ఆయనకు అనారోగ్య కారణాలు, తర్వాత వయసు రీత్యా కూడా ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కూడా వాదించడం జరిగింది. అయినా కూడా ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ కు విధించారు. దీపిక. రైట్ చంద్రమోహన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.